కూస్తో ఒక స్వేచ్ఛగా చేస్తూ రిస్ట్రిక్షన్స్ పట్టించుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినోడు నారాయణ ఒక్కడు. ఇద్దరు తప్పించి నాకు ఎక్కడా కనిపించట్లేదు అక్కడ మంత్రులకి స్వేచ్ఛ. మరి స్వేచ్ఛ లేనప్పుడు వాళ్ళు ఎలా నిర్ణయం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదెళ్ల మనోహర్ స్వేచ్ఛ ఉంది అనుకుందాం, ఏమైంది ఇప్పుడు? రేషన్ ఎక్కడ ఆగుతుందా? అందరు తినేస్తున్నారా? ఇప్పుడు బియ్యం అక్రమంగా రవాణా జరగట్లేదా? అదే సీజ్ ద షిప్ ప్రాంతాల నుంచి పోవట్లేదు ఇప్పుడు. అక్కడ హోంశాఖ ఉంది కదా, వీళ్ళిద్దరూ సమన్వయం చేసుకుని ప్రతి లారీని ఆపుతున్నారా? ఆ బియ్యం ఎక్కడి నుంచి అనేది తెలుస్తున్నారా? రాజకీయంగా పని అయిపోయింది, ఎనఫ్. అంతమించి ఏం చేయలేరు. విధాన నిర్ణయం ఏం తీసుకోవాలి? డబ్బులు చేతికిద్దాం, ఇది ఆపేద్దాం అని తీసుకోవాలి. ఇది జరుగుతుందా? ఇట్లాగా ప్రతి దానికి కూడా ఆ శాఖకి సంబంధించి మంత్రి కన్సర్న్. మీకు ఎక్కడో చెప్పండి, ఒక మంత్రి తన శాఖకి సంబంధించిన అధికారులందరితో సమీక్షించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడన్నా చూస్తున్నారు మీరు? మీటింగ్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ప్రతి వారమో లేదా ప్రతి నెలకు ఒకసారి మంత్రి కూర్చుంటే కదా అతనికి ఫీడ్బ్యాక్ వచ్చేది అధికారులందరితో. అసలు మంత్రి దగ్గరికి అధికారులు వెళ్తారా? ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్రటరీలు, వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళట్లా. వాళ్ళు వీళ్ళు లైట్ తీసుకుంటున్నారు, వీళ్ళు లైట్ తీసుకుంటున్నారు. అందువల్ల మంత్రులకి